Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. పొద్దున్నే లేచి మొహం గడుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంతులేని చిత్తశుద్ధితో పద్ధతిగా లాగిన్ అవుతాం. చల్లగా వర్క్ మోడ్లోకి వెళ్ళిపోతాం. కానీ లాగిన్ అవడం వరకే మన పని. లాగౌట్ అనేది మన చేతుల్లో ఉండదు. కర్మకాలి టైం బాగోలేక అదే చిట్ట చివరి లాగౌట్ అయినా కావచ్చు. అవును, మీ సేవలేక చాలు చిత్తగించండి అంటూ సడన్గా ఒక పింక్ స్లిప్ చేతిలో పెట్టడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. దీనికి కంపెనీలు పెట్టుకున్న ముద్దు పేరే సైలెంట్ లే ఆఫ్. పీకివేతల సెకల్లో నిశ్శబ్ద విప్లవం అన్నమాట. ఇదే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట పీడకలగా మారిందా? ఐటీ సెక్టార్లో మళ్లీ కరువు కాటకాలు. సాఫ్ట్వేర్లో స్వర్ణయుగానికి బ్రేకులు. తుమ్మితే ఊడుతున్న కొలువులు. లే ఆఫ్లతో కొడుతోన్న కంపెనీలు. నిర్దాక్షణ్యంగా పింక్ స్లిప్పులు జారీ. ఉద్యోగుల్ని వణికిస్తోన్న మాంద్యం. అవును, ఒకప్పటి కలల నౌకరీలు ఇప్పుడు గాల్లో దీపాలవుతున్నాయి. ఐటీ సెక్టార్లో తొలగింపుల సీజన్ మళ్లీ మొదలైంది. యు ఆర్ ఫైర్డ్ అనే సౌండ్ సగటు టెక్కీని వెంటాడుతోంది. మానసికంగా ఆర్థికంగా కుంగదీస్తోంది. హెడ్ కౌంట్ను తగ్గించుకోక తప్పనిసరి పరిస్థితుల్లో వేల సంఖ్యలో పింక్ స్లిప్స్ జారీ చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. సాఫ్ట్వేర్ రంగంలో మళ్లీ ఎందుకీ దుస్థితి? తాజా మాంద్యానికి దారితీసిన పరిస్థితులు ఏమై ఉంటాయి? లెక్కాపత్రం లేకుండా జరిగిపోతున్న వరుస లేఆఫ్లు దేనికి సంకేతం? ఇంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఒక్కసారిగా రోడ్డున పడితే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలకు పొలోమని వెళ్లిన ఉద్యోగుల మనోభావాలేంటి? టెక్ సెక్టార్లో గతేడాది సైలెంట్ గా మొదలైన లేఆఫ్ల వేవ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఉద్యోగుల తొలగింపు అనేది ఐటీ పరిశ్రమలో నిరంతర ప్రక్రియగా మారింది. కొన్ని కంపెనీలు ఉన్న పళంగా ఉద్యోగం పీకి పారేస్తుంటే మరికొన్ని కంపెనీలు నెల లేదా 2 నెలల గడువిచ్చి తట్టాబుట్టా సర్దుకోమని నిర్దాక్షణ్యంగా చెప్పేస్తున్నాయి. మరికొన్ని చోట్లయితే రాజీనామా ఇవ్వండి, 4 నెలల తర్వాతొచ్చి జీతం బకాయిలు తీసుకోండి అని మర్యాదపూర్వకంగా రిలీవ్ లెటర్లు రాసిస్తున్నాయి. సో ఐటీ రంగాన్ని కుదిపేస్తోంది తాజా సైలెంట్ లే ఆఫ్ సీజన్. What they are telling is next 2 years లో దాదాపు 1 million జాబ్స్ ఐటీ సర్వీసెస్ జాబ్స్ అంటే 10 లక్షల మందికి ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని చెప్పేసి ప్రిడిక్షన్ ఉంది. గోయింగ్ టు బి డబుల్ ఇంపాక్ట్. ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి, తర్వాత ఈ యూత్ వర్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాలేజెస్, యూనివర్సిటీస్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేకుండా పోతే మనకు వాళ్ళంతా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోతే భారతదేశంలో చాలా మనకు ఉన్న పాపులేషన్ డెన్సిటీకి దట్ హ్యాస్ టు బి అరెస్టెడ్. సమ్హౌ వీ హావ్ టు క్రియేట్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్. ఆల్ ఇండియా ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ చెప్తోన్న లెక్కల ప్రకారం సైలెంట్ లే ఆఫ్ ద్వారా ఇండియాలో గతేడాది ఒకే క్యాలెండర్ ఇయర్లో 20,000 ఉద్యోగాలు గాయబైనట్లు తేలింది. వాస్తవ లెక్క ఇంతకు మించే ఉంటుందని అంచనా. నెల రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వడం లేదా అదే సంస్థలో మరొక రోల్ వెతుక్కునేలా ఛాయిస్ ఇవ్వడం, ఇంతకంటే వెసులుబాటు ఏమీ ఇవ్వడం లేదు. 2024లో కూడా అన్ని రకాల ఐటీ కంపెనీల్లోనూ తీసివేతల పర్వం కొనసాగుతోంది. గూగుల్, మెటా, ఇంటెల్ లాంటి బడా సైజ్ టెక్ సంస్థలన్నీ లే ఆఫ్ ప్రకటనల్లో ముందు వరుసలో నిలబడ్డాయి. మొత్తం 200కు పైగా కంపెనీలు ఉద్యోగుల తీసివేతకు పాల్పడ్డట్లు ఓ నిర్ధారణ ఉంది. ఇక సైలెంట్ గా గుట్టు చప్పుడు కాకుండా జరిగే లే ఆఫ్ల లెక్కైతే అంచనాలకందే ఛాన్సే లేదు. లే ఆఫ్ల పుణ్యమా అని ఈ ఏడాది ఎంతమంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడ్డారో ఓ లుక్కేద్దాం. జనవరి నెలలో 19,350 ఐటీ ఉద్యోగాలు ఊడిపోయాయి. ఫిబ్రవరిలో 15,589, మార్చిలో 7,403, ఏప్రిల్ నెలలో 22,153 మందిని కొలువుల నుంచి పీకేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి. లే ఆఫ్ అనేది ఐటీ కంపెనీలకు ఒక అలవాటుగా మారడంతో ఇప్పుడు పొజిషన్లో ఉన్న లక్షలాది మంది టెక్కీల్లో భయం గూడు కట్టుకునుంది. 2007-8 నాటి ఆర్థిక మాంద్యం తర్వాత ఈ స్థాయిలో ఐటీ ఉద్యోగాల కోత ఎప్పుడూ జరగలేదు. వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోవడం అనేది టెక్ సంస్థలకు తప్పనిసరిగా మారింది.
254 కంపెనీల్లో ఈ ఏడాది 60,000 ఉద్యోగులను తొలగించారన్నది ఒక అంచనా. ఊచకోత అనేది ఇదే స్థాయిలో కొనసాగితే ఈ ఏడాది ఐటీ లే ఆఫ్ క్రైసిస్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేయడం పక్కా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లే ఆఫ్ ప్రభావం మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఐటీ ఉద్యోగాల వేటలో విదేశాలకు వెళ్లి చదువుకోవడమే దీనికి కారణం. వీళ్లకు విదేశాల్లోనూ స్వదేశంలోనూ చేదు అనుభవం ఎదురు చూస్తున్నట్టే లెక్క. కానీ టాలెంట్ ఉద్యోగులకు ఢోకా ఉండదనేది ఒక భరోసా. ఏమైందంటే పరిస్థితి ఇప్పుడు లక్షల్లో మన రాష్ట్రం నుంచే ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల్లో మన రాష్ట్రం నుంచే ఈ మాస్టర్స్ చేయడానికి అమెరికా వెళ్ళడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఈ పోస్ట్ కోవిడ్ ఎరాలో ఏమైపోయిందంటే అసలు ఉన్న ఉద్యోగాలే తగ్గుతున్న తరుణంలో ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకే ఉద్యోగాలు నిలబెట్టుకోవడం కానీ కొత్త ఉద్యోగాలు సంపాదించుకోవడం కానీ కష్టమవుతున్న తరుణంలో ఫ్రెష్గా ఇప్పుడు మన దగ్గర నుంచి వెళ్ళి మాస్టర్స్ చేసిన వాళ్ళకు ఉద్యోగాలు రావడం చాలా కష్టమైపోయింది. దీంట్లో ఏం చేస్తుందంటే ప్రతి కంపెనీ కూడా ఫస్ట్ తీసుకుంటారు, ఒక స్కిల్ సెట్ మీద తీసుకుంటారు. కానీ చాలామందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. ఇంగ్లీష్లో కాన్వర్జేషన్స్ చాలా తక్కువ లెవెల్లో చేస్తారు. ప్రాసెస్ డిలే ఉంటుంది, ఈ ప్రాసెస్ ప్రాక్టీసింగ్ డిలే ఉంటుంది. దీనివల్ల ఈ లే ఆఫ్స్ అన్నది ఇన్నోవేటబుల్ అయిపోతుంది ఆ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో మీరు ఒక లాజిస్టిక్స్ ఒక చిన్న పార్ట్, ఒక లాజిస్టిక్స్ పార్ట్ ఒకటి తీసుకుంటే ఇక్కడ ఉన్న పర్సన్ పోలాండ్లో ఉన్న ట్రక్ని క్లియర్ చేయాలంటే ఈ హ్యాస్ ఓన్లీ 3 minutes టైం. 3 నిమిషాలలో ట్రక్ని క్లియర్ చేస్తూ ఈ హ్యాస్ టు సెండ్ ఇట్ టు ది గోడౌన్. సో ఆ ఎబిలిటీ ఆ డ్రైవరు వాడు చెక్సియన్ అవ్వచ్చు, రష్యన్ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదన్నా అవ్వచ్చు. సో లాంగ్వేజ్ డిక్షన్. లే ఆఫ్ సమయంలో టెక్ సంస్థలు పాటిస్తున్న తీరుపై కూడా విమర్శలొస్తున్నాయి. ఉద్యోగులను తొలగించే సమయంలో కఠినంగా వ్యవహరించడాన్ని ప్రశ్నిస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. ఎదురు ప్రశ్నిస్తే వెంటనే టెర్మినేషన్ లెటర్ చేతుల్లో పెట్టడం, రిలీవ్ లెటర్ పై ఏదైనా రాస్తే మళ్లీ ఉద్యోగం రాదనే భయాన్ని కల్పించడం, ఇవన్నీ టెక్కీల్ని కుంగదీస్తున్నాయి. సో ఉద్యోగాన్ని పోగొట్టుకునే క్రమంలో మానసిక వ్యధకు గురవడం, టోటల్ గా మానసికంగా చచ్చిపోతున్నాడు సగటు సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇప్పుడు 1,00,000, భవిష్యత్తులో 10 లక్షల ఉద్యోగాలు పోయినా పోతాయి. సాఫ్ట్వేర్ సెక్టార్కి పట్టిన ఈ గ్రహణం వీడేదెప్పుడు? ఐటీ సెక్టార్ లే ఆఫ్ల గండం ఇంత గాఢంగా ఆవహించడానికి కారణాలు ఏవై ఉంటాయి? కొత్తగా పొడుచుకొచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా? కంపెనీల్ని చెరబట్టిన ఆర్థిక కష్టాలా? కొన్ని దేశాల్లో అలుముకున్న యుద్ధ మేఘాలా? లేక వీటన్నిటికీ అతీతంగా ఇంకా ఏదైనా ఉందా? సీజనల్గా తెగబడుతూ ఇంతమంది జీవితాలపై పగబడుతున్న ఐటీ మాంద్యానికి మందే లేదా? అంటే ఎందుకు లేదు, ఉంది అనే భరోసా కూడా వినిపిస్తోంది. అదేంటి చూద్దాం. లక్షల్లో జీతం, లక్షణమైన జీవితం. ఐటీ ఉద్యోగం వస్తే జాక్పాట్ కొట్టినట్టే. పక్కా ప్రొఫెషనల్స్ కైతే జబర్దస్త్ జిందగీలు గ్యారంటీ. కొంతమంది పెళ్లిగాని ప్రసాదులకు ఐటీ కొలువనేది చక్కటి పరిష్కారం. నవయువత పాలిట అపర సంజీవనిలా మారిన సాఫ్ట్వేర్ సెక్టార్ అప్పుడప్పుడు అడ్డం తిరిగి డిజాస్టర్ గా మారడం ఒక విధిరాత. అదే ఇప్పుడు రిపీట్ అయింది. మూకుమ్మడిగా ఉద్యోగాల ఊచకోతకు దిగేశాయి ఐటీ కంపెనీలు. దీనికి కారణాలు అనేకం. టీసీఎస్, ఇన్ఫోసిస్, మైంట్రీ, టెక్ మహీంద్రా, విప్రో లాంటి ఇండియన్ టాప్ ఐటీ కంపెనీలన్నీ మ్యాన్ పవర్ ని తగ్గించుకోవడంపైనే దృష్టి పెట్టాయి. యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఐబీఎం, ఇంటెల్, ఎస్ఏపీ లాంటి గ్లోబల్ ఐటీ కంపెనీలు కూడా గత 18 నెలలుగా క్రమం తప్పకుండా ఉద్యోగాల తొలగింపును షురూ చేస్తున్నాయి. కొన్ని స్టార్టప్ కంపెనీల వాల్యుయేషన్ దాదాపు 50% పడిపోవడంతో మూసివేతకు దగ్గరయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ప్రాజెక్టులు తగ్గిపోవడం, కాస్ట్ కటింగ్ పై కంపెనీలు ఫోకస్ పెట్టడం, ప్రొఫెషనల్స్ లో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, ఇలా రకరకాల కారణాలతో నేల చూపులు చూస్తోంది ఐటీ పరిశ్రమ. కోవిడ్ టైంలో అనూహ్యంగా నియామకాలు పెరిగి తర్వాత నార్మల్ కి పడిపోవడం, ఇతర దేశాలు తమ కరెన్సీని ఎక్కువగా పంపింగ్ చేసి తర్వాత వెనక్కి తీసుకోవడంతో నెలకొన్న కృత్రిమ కొరత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వాడకం పెరగడం, గ్లోబల్ రెసిషన్, టెక్కీల్లో స్కిల్స్ అప్డేట్ లేకపోవడం, ఎలక్షన్ ఇయర్ కావడం, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యుద్ధ వాతావరణం, ఇవన్నీ
సాఫ్ట్వేర్ ఉద్యోగుల మీద పగబట్టిన ప్రధాన కారణాలు. 2019లో కరోనా సీజన్ కారణంగా అప్పట్లో ఇంటి నుంచి పనిచేసే టెకీల ఉద్యోగ నియామకాలు అమాంతం పెరిగాయి. తర్వాత సర్దుకొని సాధారణ పరిస్థితి రావడంతో ఆ ఉద్యోగాల్లో కోత తప్పలేదు. విడతల వారీగా తీసివేతలు చేస్తూ రిలాక్స్ అవుతూ వస్తున్నాయి ఐటీ కంపెనీలు. మిగతా దేశాలు కరోనా వేళ కరెన్సీని ఎక్కువగా ముద్రించి జనంలోకి వదిలాయి. తర్వాత దాన్ని బ్యాంకుల ద్వారా వెనక్కి తీసుకునే క్రమంలో సహజంగానే ద్రవ్య కొరత ఏర్పడింది. దీని నుంచి బయటపడడం కోసం ఆయా దేశాలకు చెందిన కంపెనీల్లో ఖర్చు తగ్గింపు చర్యలు మొదలయ్యాయి. దాని ఫలితమే ప్రపంచవ్యాప్తంగా ఈ లే ఆఫ్ల ఫికర్. ఇవన్నీ కారణాల వల్ల కూడా, ఈ రెసెషన్ కారణం వల్ల కూడా మన ఐటీ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ తగ్గుతూ వస్తుంది. సో ఈ మూమెంట్ చాలా క్రిటికల్ మూమెంట్. ఇండియాలో మనము 90sలో ఎప్పుడైతే ఐటీ రెవల్యూషన్ మొదలయ్యి విపరీతంగా ఉద్యోగాలు రావడం మొదలైనాయో అప్పటి నుంచి కూడా ఎన్నో దేశాల్లో రిసెషన్లు రావడము, ఎదుగుదల తగ్గుదల ఇవన్నీ జరిగినాయి. కానీ ఇన్ని ఫ్యాక్టర్స్ ఒకటేసారి వచ్చి ఎఫెక్ట్ అయ్యేది మాత్రం ఇది మొదటిసారి జరుగుతుంది. కాబట్టి మన వాళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ కొంచెం సివియర్గా అనిపిస్తుంది. ఇటు అమెరికాకి పంపించిన వాళ్ళే కానివ్వండి, పేరెంట్స్ సైడే కానివ్వండి, వెళ్ళిన వాళ్ళ సంగతే కానివ్వండి, ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే కానివ్వండి, కొంచెం సివియర్గా ఎఫెక్ట్, అంతకుముందు ఎన్నడూ చూడనటువంటి పరిస్థితి. ఐటీ రంగంలో ఒక్కసారిగా పెరిగిన ఆటోమేషన్, ఏఐ సేవలు పరోక్షంగా ఐటీ ఉద్యోగుల భవిష్యత్తుల్ని శాసిస్తున్నాయి. కంపెనీలన్నీ ప్రాజెక్టులను వీలైనంత తక్కువ మందితో పూర్తి చేసేలా ప్లానింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో మల్టీ టాలెంట్ లేని ఉద్యోగులకు తొలగింపు గండం తప్పట్లేదు. అటు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్త ప్రభుత్వాలు ఎలాంటి కొత్త పాలసీలు తీసుకొస్తాయన్న సస్పెన్స్ తో ఎదురుచూపుల్లో ఉన్నాయి ఐటీ కంపెనీలు. కొత్త కంపెనీలు రావడానికి, ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెంచడానికి వెనక్కి తగ్గుతున్నాయి. ఈ సంవత్సరము ప్రపంచ దేశాల్లో, ఎస్పెషల్లీ అభివృద్ధి చెందిన దేశాల్లో, ఇప్పుడు మొన్ననే ఈవెన్ రిషి సునాక్ గారు కూడా జూలైలో ఎలక్షన్లకు పిలిచారు. నవంబర్ వెళ్తే అమెరికాలో ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు మేలో మనం ఆల్రెడీ చూస్తున్నాము. మన దేశంలో కూడా, అంటే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ దేశం కదా, ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ మనది, ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఇట్లా ఎన్నో దేశాల్లో ఎలక్షన్లు జరగడం వల్ల కూడా ఈ ఎలక్షన్లలో మరి రాబోయే ప్రభుత్వాలు ఎటువంటి పాలసీలు తీసుకుంటాయో అన్న దాని మీద ఒక అనిశ్చితి ఉండడం వల్ల కూడా పెద్ద ప్రాజెక్ట్స్ లాంచ్ అవ్వడం అనేది స్తబ్దంగా తయారైంది. కొత్తవి లాంచ్ అవ్వకపోవడం జరుగుతుంది. మనం ఈవెన్ మన దగ్గర రియల్ ఎస్టేట్ ఇట్లాంటివి చూసుకున్నా కానీ ఆ ఎఫెక్ట్ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో జరుగుతున్నది మొన్న ఎలక్షన్లు అయినప్పటి నుంచి కూడా చూస్తుంటే ఏమో ప్రభుత్వాలు మారితే పరిస్థితి ఎట్లా ఉంటుందో అన్న దాంతో కాస్త అన్నీ కూడా మందపొడిగా నడవడం ఏదైతే చూస్తున్నామో ఆ ఎఫెక్ట్ కూడా గ్లోబల్ ఐటీ ఇండస్ట్రీ మీద ఉంది. ప్రస్తుతం ఐటీ ఉద్యోగాల ప్లేస్మెంట్స్ కి, లే ఆఫ్ కి వేరియేషన్ పెరుగుతోంది. కొత్త ఉద్యోగాల కల్పన కంటే లే ఆఫ్ సంఖ్య ఎక్కువగా ఉండడం ఉద్యోగులను కలవరపెడుతోంది. అంటే ఒక ఉద్యోగం కొత్తగా వస్తే 2 ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దీనికి తోడు మన దేశంలో ఐటీ సర్వీస్ ప్రొవైడర్లు కొత్తగా ఆలోచిస్తున్నాయి. ఆపరేటింగ్ మోడల్ ని మార్చుకుని టెక్నికల్ పర్సన్స్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అన్నది ఒక ఐడియా. అంటే ఒక ఉద్యోగిలా కాకుండా చేసిన పనికి మాత్రం పే చేసేలా తీరు మార్చుకోవడం. ఇది కూడా ఉద్యోగాల తొలగింపునకు దారితీసే పరిణామమే. తక్కువ మ్యాన్ పవర్ తో ఎక్కువ అవుట్పుట్ ని సాధించే మెషిన్ టూల్స్ పై ఆధారపడడం కూడా ఉద్యోగాల టెర్మినేషన్ కు కారణమవుతోందా? ఇప్పుడు హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, చెన్నై, గుర్గావ్, పూణే ఇవన్నీ కూడా ఐటీ మెట్రోపాలిటన్. ఐటీ ఇండస్ట్రీ ద్వారా చాలా మందికి మిలియన్స్ ఆఫ్ పీపుల్ దే గాట్ జాబ్స్. The last 30 years దాదాపు we really enjoyed that runway. కానీ అన్ఫార్చునేట్లీగా ఈ జనరేటివ్ టూల్స్ ద్వారా most of this routine jobs are going to be automated. మనం దాన్ని we can stop, nobody can stop the development of these tools. తర్వాత ఈ టూల్ డెవలప్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు ఏ ఫీచర్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇయర్కి ఆ ఫీచర్స్ అడ్వాన్స్ చేస్తారు. దే విల్ టార్గెట్ డిఫరెంట్ వర్టికల్స్, మేబీ అగ్రికల్చర్ వర్టికల్ ఆర్ డిఫెన్స్ వర్టికల్, లైక్ దట్ దే విల్ బి టేకింగ్ ది డొమైన్ దిస్ థింగ్ అండ్ ఆల్సో ట్రై టు ఆటోమేట్ ది థింగ్ సో దట్ ద టూల్ కెన్ బి సోల్డ్ ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్. దానివల్ల ఏమవుతుందంటే లాట్ ఆఫ్ రొటీన్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ విల్ హ్యావ్ ఎ బిగ్ ఇంపాక్ట్ అనమాట. ఊపు మీదున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత లే ఆఫ్లకు ఒక కారణమైతే కావచ్చు. బక్క చిక్కుతున్న సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏఐ అనేది మంచి ప్రత్యామ్నాయం కాబోతోందన్నది నిజం. కానీ టెక్ సెక్టార్లో దాదాపు 18,000 కొత్త ఉద్యోగాల్ని క్రియేట్ చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం. సో సాంకేతిక పరిశ్రమలో ఇదొక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. కానీ ఈ మలుపు దగ్గరే టెక్కీల బతుకు ప్రమాదంలో పడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక ఆల్టర్నేటివ్. మిషన్ లెర్నింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వితౌట్ మిషన్ లెర్నింగ్ కేపబిలిటీస్ అనుకుంటలేరు వాళ్ళు.
కంపల్సరీగా ఎగ్జిస్టింగ్ పనిచేసేటోళ్ళు కూడా ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్ బోత్ దే హ్యావ్ టు లెర్న్. లేకుంటే ఆ స్కిల్ సెట్ పనికిరాదు. ఇంకా మనం చేసే ప్రోగ్రామింగ్లో మనకి ఎంతైతే టైం పడుతుందో ఆ టైంని తగ్గించేది ఏఐ. సో ఈ ఎఫెక్ట్ అనేది ఏఐ మిషన్ లెర్నింగ్ వల్ల చాలా వచ్చింది. ఎస్పెషల్లీ మిడ్ లెవెల్లో ఉన్నోళ్ళకి చాలా కష్టమవుతుంది. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మిషన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ప్లే మేజర్ రోల్. కేవలం 4 నెలల్లోనే 60,000 మంది ఐటీ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారంటే ఏడాది గడిచేసరికి వీళ్ల సంఖ్య 1,00,000 దాటినా దాటొచ్చు. ఒక్కో ఐటీ ప్రొఫెషనల్ సగటున నెల జీతం సీనియారిటీని బట్టి 1,00,000, 1,00,000 ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్ని నమ్ముకొని హౌస్ లోన్లు, కార్ లోన్లు తీసుకుని ఆ విధంగా అప్పుల ఊబిలో ఫిక్స్ అయిన వాళ్లకు ఎదర బతుకంతా చిందరవందరే. సో ఒకప్పుడు లక్షల్లో జీతాలిచ్చి పోషించిన ఐటీ కొలువు మన లైఫ్ స్టైల్నే పూర్తిగా మార్చేసి కొత్త బంగారు లోకాన్ని పరిచయం చేసిన సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పుడు రివర్స్ లో మనల్నే వెక్కిరిస్తోంది. భవిష్యత్తు మీద క్వశ్చన్ మార్కుల్ని చూపిస్తోంది. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.